నాన్న, మీరిక్కడికి ఎలా వచ్చారు? నువ్వు ఎవరిని నమ్మి ఇక్కడికి వచ్చావో వాడు నాకు ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేసి 5 లక్షల రూపాయలు అడిగాడు. ఆ డబ్బు తీసుకొస్తున్నానమ్మా. నాన్న, వాడు కార్తీక్ అసలు అలాంటి వాడు కాదు నాన్న. పరిస్థితులు మంచివాడిని కూడా చెడ్డవాడిగా తయారు చేస్తాయమ్మా. నేను అసలు నమ్మలేకపోతున్నాను నాన్న. ఐ ప్రూవ్ ఇట్. రైట్ సార్, నేనే. యా, స్టాప్ సార్, స్టాప్. నా కూతురు ఎక్కడుంది? సార్ అదేంటంటే మీరు డబ్బులు నా తీసుకొచ్చారు. కూతురు ఎక్కడుందిరా? లేదు సార్, నేను ఎలాగో కింద మీద పడి తన్ని ఇంటికి పంపించేశాను సార్. షీ షుడ్ బి రీచ్డ్. నా కూతురు ఇక్కడ నీ దగ్గర లేదు. అలాంటప్పుడు నీకు డబ్బులు ఎలా ఇవ్వాలరా? అయ్యో సార్ ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి సార్. సార్ డబ్బులు లేకపోతే నేను ఎక్కడ నన్నేం చేయమంటావరా? సార్ ప్లీజ్ సార్, ఒక్క నిమిషం సార్. సార్ నన్ను క్షమించండి సార్, ఏదో తప్పు అయిపోయింది సార్. కానీ మీరు ఇప్పుడు నాకు ఆ డబ్బులు ఇవ్వకపోతే నా జీవితమే తలకిందులైపోతుంది సార్. ఈ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో తెలియట్లేదు సార్. అంతేకాదు, అది మాత్రమే కాదు సార్, పోలీసులు ఇప్పుడు నన్ను అరెస్ట్ చేసి తీసుకువెళ్లారంటే రేపు ఇన్వెస్టిగేషన్ లో దీపు పేరు కూడా బయటకు వస్తుంది. ఆ తర్వాత ప్రెస్ లో మీడియాలో వస్తుంది సార్. ఆ అవమానం మీరు భరించలేదు సార్. సార్ అంతేకాక రేపు తనకి నిశ్చితార్థం సార్. పెళ్ళయ్యాక తన జీవితంలో సంతోషంగా ఉండాలి కదా సార్. చివరిసారిగా కలిసి మాట్లాడుకుందాం అనుకున్నా, కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు సార్. మీకు చేతులు జోడించి అడుగుతున్నా సార్. సార్ నాకు వేరే దారి లేదు సార్. అందుకే మా నాన్న నన్ను చంపేస్తాడు సార్. అందుకే అడుగుతున్నా, నన్ను ఈ సమస్య నుంచి బయటపడేయండి. ఆ తర్వాత మీ జీవితంలోకి నేను రాను సార్. నేను బ్రతికుండగా మీ అమ్మాయి మొహం కూడా చూడలేదు సార్. నన్ను నమ్మండి సార్. వాళ్ళ నాన్న దగ్గర డబ్బులు తీసుకురమ్మంటే ఆ అమ్మాయి వాళ్ళ నాన్న దగ్గర డబ్బులు తెచ్చాడేంటి? వీడు మామూలు మోసగాడు కాదు సార్. అవునయ్యా, వీడు చాలా పెద్ద కిలాడీలా ఉన్నాడు. ఇదిగోండి సార్. బండ్లో కూర్చో.